ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఒకసారి గమనిద్దాం. ఏలయనగా మనకి శిశువు ఉండును, అతనికి పేరు పెట్టబడుతుంది. ఆమేన్. ఒక ప్రవచనాత్మకమైన మాట యెషయా భక్తుడు రాస్తాడు. మనకు పుట్టింది ఎవరంటే శిశువుగా పుట్టాడు. అసలు అనుగ్రహింపబడింది, పైనుంచి అనుగ్రహింపబడింది ఎవరు? కుమారుడు, ద సన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రియమైన కుమారుడు మనకి ఒక అనుగ్రహముగా ఇవ్వబడ్డాడు. ఇది గమనించాం. యేసు ప్రభు పుట్టుకను గురించి రకరకాల దుర్వార్తలు ప్రచారంలో నడుస్తున్నాయి. నిజంగంటే అబద్ధం అట. నిజం చెప్పులు వేసుకునే లోపలట అబద్ధం బూట్లు వేసుకుని ఊరు బయట ఉంటున్నారు. నిజం చెప్పులు వేసుకుని బయలుదేరే లోపల అబద్ధం బూట్లు వేసుకుని ఊరు బయటికి వెళ్ళిపోతుంది. అంత వేగంగా పనిచేస్తుంది. అందుకే జనానికి నిజం కంటే కూడా అబద్ధం యొక్క ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. సరే, వాళ్ళకి అటు ఇటు తెలియదు కాబట్టి నమ్ముతారు. అయితే ప్రభు నమ్ముకున్నటువంటి మనకి యేసు ప్రభు యొక్క పుట్టుక యొక్క పూర్వోత్తరాలు, ఆయన జన్మలో ఉన్నటువంటి రహస్యాలు, ఆయన జన్మ యొక్క గొప్పతనాన్ని గురించి మనం ఈ పూట విశేషంగా మొత్తంగా నేర్చుకుందాం. బాగా ఆలకించండి. యేసు ప్రభు పుట్టుక లేకపోతే, యేసు ప్రభు లోకంలో పుట్టకపోతే మనిషికి పాప క్షమాపణ లేదు. మనిషిలో అంతరంగంలో సమాధానం దొరికేది కాదండి. మీరు గమనించండి. పాప క్షమాపణ లేనంత కాలం మనిషి అంతరంగంలో ఒక భయం ప్రతి మనిషిలో భయం వెంటాడుతుంది. ఏమిటంటే పాపపు భయం. పాపము యొక్క ప్రభావం మనిషిని కలవరపరుస్తుంది. ఎంతగా అంటే తన నీడ చూసుకుని తానే భయపడేటట్టు, ఎవరు నన్ను వెంటపడుతున్నారు, ఎవరు నన్ను చూస్తున్నారు అని. చూడండి, తప్పు చేయనోడేమో కళ్ళట నిర్భయంగా ఉంటాయట. దొంగతనమో తప్పు చేసిన వాళ్ళు కళ్ళు ఎలాగుంటాయి తెలుసా? పోలీసు వాళ్ళు ఈజీగా గుర్తుపట్టేస్తారు. ఎలాగా? నేరం చేసినోడు భయకంపితుడై కళ్ళు వణుకుతుంటాయి. ఏ తప్పు చేయనోడు కళ్ళు ధైర్యంగా ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే మనిషి రక్షకుడే గనక ఈ లోకంలో పుట్టకపోతే జీవితకాలం అంతా కూడాట మరణ భయము చేత ఏడవబడుతున్నాడని ఎబ్రీ గ్రంథకర్త రాస్తాడు. మనిషికి భయం అనే ఒక శత్రువు ఉన్నాడు. భయం ఏంటా? భయం అంటే రకరకాల భయాలు, అంతరంగంలో రకరకాల విషయాలను బట్టి భయం. అయితే యేసు ప్రభు ఈ లోకానికి రావటం ద్వారా మొట్టమొదటిది పాప క్షమాపణ కలిగింది. స్తోత్రం. రెండవది సమాధానం. రెండవది ఏంటది? ఎక్కడి సమాధానం ఇది? పరలోకపు సమాధానం. పరలోకంలో తగాదాలు ఉండవు. పరలోకంలో ద్వేషం ఉండదండి. పరలోకంలో పగ కార్పణ్యాలు ఉండవు. విన్నదా? అక్కడ సమాధానం ఉంటుంది. పీస్ వరల్డ్. అది నెమ్మది కలిగిన రాజ్యం, సమాధానం కలిగిన రాజ్యం. ఆ సమాధానం భూమి మీద ప్రకటించబడి సర్వోన్నత స్థలముల్లో దేవునికి మహిమ, ఆయన పుట్టడం ద్వారా ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానం ప్రకటించబడింది. రైట్? రెండు విషయాలు. ఒకటి పాప క్షమాపణ, రెండవది ఆయన రావటం ద్వారా పరలోకపు సమాధానం మనుషులకి అనుగ్రహించబడింది. రైట్? ఒక మంచి వాక్యాన్ని చదువుకుందాం.
ఇక్కడ యెషయా భక్తుడు ఏమంటాడంటే, మనకి కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఎవరు? ఎవరి కుమారుడు? ఎవరి కుమారుడు అంటే దేవుడికి ఏకైక కుమారుడు ఉన్నాడు, ప్రియమైన కుమారుడు. 2వ కీర్తనలో ఆఖరి మాటలో కీర్తనకారుడు ఏమంటాడంటే, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపగించును. చదువుదామా? ఆమె ముద్దు పెట్టుకోవటం అంటే ప్రేమని చూపించటం, ప్రేమించటం. ఇప్పుడు తల్లిదండ్రులు బిడ్డల్ని ముద్దాడుతారు. పెద్ద అయిన తర్వాత కూడా పిల్లల్ని ఏం చేస్తారు? పెళ్ళైన తర్వాత కూడా ముసలోళ్ళు ఏం చేస్తారు? అందరిని ముద్దాడు. వాళ్ళ సొంత బిడ్డలను మాత్రమే ముద్దు పట్టుకుంటారు. ముద్దాడటం అంటే అర్థం ఏంటంటే ప్రేమించుట, ప్రేమించుట. మరి మనం దేవుని ఎలా ప్రేమిస్తాం? మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటానికి రుజువేంటి అని కానీ ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభువు వారు చెప్పారు, ఆజ్ఞల్ని అనుసరించుటయే ఆయన్ని ప్రేమించటం. వింటారా? మాట వినటమే ప్రేమించటం. రైట్? కుమారుణ్ణి ముద్దు పెట్టుకొని లేని ఎడల ఆయన కోపగిస్తాడు. ఎందుకని? ఆయన ఏకైక కుమారుణ్ణి మనందరి కొరకు ఇచ్చాడు. విన్నారా? ఒక మంచి మాట చదువుదాం. యోహాను మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యం చూద్దాం. 4వ అధ్యాయం 8 నుంచి చూద్దాం. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ఏమై ఉన్నాడండి? ఆమె దేవుడు ప్రేమయై ఉన్నాడు. ఏ ప్రేమ? లోకంలో రకరకాల ప్రేమలు ఉన్నాయి. విన్నారా? తల్లిదండ్రుల ప్రేమ ఉంది, భార్య భర్తల ప్రేమ ఉంది, అన్నదమ్ముల ప్రేమ ఉంది, అక్క చెల్లెల ప్రేమ ఉంది. ఇలాగా లోకంలో రకరకాల ప్రేమలు మనం చూస్తాము. ఈ ప్రేమలన్నిటిలో కామన్గా ఒక లక్షణం ఉంటుంది. ఏంటంటే, నాతో నీకు పని ఉన్నంత వరకు ప్రేమిస్తాం, నీతో నాకు పని ఉన్నంత కాలం ప్రేమిస్తాం. అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా. ఇక వీళ్ళ వల్ల మనకు ఉపయోగం లేదు, పైగా ఏదైనా డబ్బులు అడుగుతారేమో అనే పరిస్థితి వచ్చిందనుకోండి, ఎవరు మన పలకరించి దిక్కుండదు. మన దగ్గర కాస్త సరుకున్నంతసేపు చుట్టాలు బాగానే వస్తారు, బాగానే ప్రేమిస్తారు. ఇప్పుడు మన పరిస్థితి తారుమారు అయిందనుకోండి, మనల్ని ఒక్కడు కూడా పలకరించరు. మీరు లోకంలో గమనించండి. అంటే మనుషుల ప్రేమ స్వార్థంతో కూడిన ప్రేమ. అర్థమవుతుందా? మనుషుల ప్రేమ ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుందండి. ఆడు ఇష్టపడిన దాన్ని కనుక ఆమె కానీ ఇష్టపడలేదనుకోండి, చంపేస్తున్నారు. వాడు ప్రేమించిన మనిషి కనుక వాడికి తప్పకపోతే యాసిడైన పోసి చంపేస్తున్నారు. దుర్మార్గం. లోకంలో రకరకాల విచిత్రమైన ప్రేమలు కనబడతాయి. కానీ దేవుని ప్రేమ వీటికి భిన్నమైంది, ఉన్నతమైంది. ఆమె కనుకనే లేఖనం చెప్తుంది, ఆయన ప్రేమయై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ప్రేమకి స్వరూపమై ఉన్నాడు. ఇది ఏ ప్రేమ? పరలోకము నుండి దిగి వచ్చిన ప్రేమ. క్రీస్తే గనక ఈ లోకానికి రాకపోతే దైవ ప్రేమని మనుషులకి పరిచయం చేసేవాడు ఒక్కడు కూడా లేడు. మీకు ఇంకా చారిత్రక ఆధారాలు చెప్పాలంటే, మహాత్మా గాంధీ గారు బైబిల్ చదివాడు, క్రీస్తు బోధల్ని నమ్మాడు. కనుకనే సూర్యుడు అస్తమించని ఈ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎవరు తరమలేకపోయారు. గాంధీ గారు ఒక ఆయుధాన్ని వాడాడు. ఏంటి ఆ ఆయుధం? అహింస. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపించమని నేర్పించాడు. ఈ మాటలు ఎవరు నేర్పిస్తూ వచ్చినాయి? మీరు ఏమైనా చేయండి, కొట్టండి, తిట్టండి, కానీ మేము బ్రతులాడతాం. ప్రేమతో సాధించాడు స్వాతంత్ర్యం. అంటే నమ్మిన వాళ్ళైనా నమ్మని వాళ్ళైనా
క్రీస్తు ప్రబోధనల్ని విశ్వసించగలిగితే, క్రీస్తు నేర్పిన ప్రేమ ప్రదర్శించగలిగితే విన్నారా, ఎంత మూర్ఖుడైనా మారిపోతారు. ఈవేళ ఈ పండుగ వేళ నేను మీతో చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, ప్రేమ ప్రత్యక్షమైంది మన మధ్యలో. యేసు ప్రభు ఈ లోకానికి ఏం పరిచయం చేశాడండి? లోక సంబంధమైన ప్రేమల గురించి నేను చెప్తలేదండి. విన్నారా, లోక సంబంధమైన ప్రేమలన్నీ కూడా స్వార్థంతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు పెంచుతారా? అల్లారు ముద్దుగా పెంచుతున్నారా? నీకు వెన్నేసి పెట్టి పెంచానురా, కాలుకి మంట అంటకుండా పెంచానురా అంటుంది తల్లి. ఎందుకు పెంచావమ్మా అంటే, రేపు కట్నం బాగా వస్తుందని నాయన, రేపు కట్నం బాగా ఎందుకు చదివించావమ్మా నన్నంటే, మంచి పిల్లని తెస్తావని. ఆడు కానీ రూపాయి కట్నం లేకుండా ఉచితంగా పిల్లని తెచ్చాడు అనుకోండి, ఇక వాడిని ఇంట్లో ఉంచుతారండి? పొరపాటును ఉంచరు. ఎందుకని? తల్లి ఎందుకు పెంచిందట? రేపు ఇదంతా వడ్డీతో సహా వసూలు చేసుకుని వస్తావా? లోకంలో ఉన్నదంతా ఇదేనండి. ఈ లోక ప్రేమలు వేరు, యేసయ్య మనకు నేర్పించిన ప్రేమ వేరే. ఇది ఎక్కడి ప్రేమ? పరలోకపు ప్రేమ. పాపిని ప్రేమించిన ప్రేమ, దోషిని ప్రేమించిన ప్రేమ. చివరికి చూడండి, బైబిల్ చరిత్రలో సిలువలో వేలాడుతూ కూడా ఒకడు అంటాడు, దొంగ, అయ్యా నువ్వు నిజంగా దేవుడివే అయితే నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా ఈ శిక్షలోంచి విడిపించు అని అన్నాడు. మరొక దొంగ అంటాడు, ఒరేయ్ మనం భయంకరమైన దొంగలం, చేసిన నేరాలకి శిక్ష తగిందే, కానీ ఆయన ఏ నేరం చేయకుండా భరిస్తున్నాడు చూడు, అదిరా నిజమైన ప్రేమ అని అతగాడు సిలువలోనే మనసు మార్చుకున్నాడయ్యా, నీ ప్రేమ సామ్రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని వేడుకున్నాడు. ఈ శుభవేళ కొన్ని మంచి మాటలు నేర్చుకుని ఇక్కడి నుంచి వెళ్దాం. యేసు ప్రభు ఈ లోకానికి రావటం ద్వారా అనేకమైన కార్యాలు జరిగాయి, అనేకమైన విషయాలు బోధించబడ్డాయి. అయితే విచిత్రమైన మాట ఏంటంటే, ప్రపంచానికి అర్థము కాని ప్రేమ సామ్రాజ్యాన్ని మనుషులకి నేర్పించారు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా క్రూరత్వం, ఈ లోకంలో ఉన్నదంతా కూడా శత్రుత్వం. ప్రేమ ఇది సమాజానికి కావాలి. ప్రేమ కావాలి. ఏ ప్రేమ? కీడు చేసిన వాణ్ణే ప్రేమించటం అనేది యేసయ్య మాత్రమే ప్రపంచానికి నేర్పించిన గొప్ప అనుభవం, గొప్ప పాఠం. కీడు చేసిన వాణ్ణి ప్రేమించటం అనేది యేసయ్య ప్రబోధం. కొన్ని మాటలు చదువుదాం. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. వింటున్నారా? మళ్ళీ ఏముండాలా? ప్రేమ గనక లేకపోతే దేవుడు నీకు అర్థం కాడు. అర్థమవుతుందా? ఈ రోజుల్లో మనుషులు కుక్కలను ప్రేమిస్తున్నారు, అంటే పెంచుకుంటున్నారు. ఇంకా కాస్త డబ్బులు ఎక్కువై పిల్లులను పెంచుతున్నారండి. రేపటి నుంచి ఎలకలను పెంచుతారేమో మనకు తెలియదు. ప్రేమిస్తున్నారు, జంతువులు ప్రేమిస్తున్నారు. తెలుసా? కుక్కలు కొట్టకూడదు, కుక్కల్ని చంపకూడదు. వాటికి కూడా కొన్ని సొసైటీలు ఉన్నాయి. వింటున్నారా? వాటిని ప్రేమించే కొన్ని సొసైటీలు ఉన్నాయండి. జంతువులు ప్రేమిస్తున్నారు, తప్పేం కాదు. నేనేమంటానంటే, సాటి మనిషిని ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనిషిని మాత్రం ద్వేషిస్తారు, కుక్కలు మాత్రం ప్రేమిస్తారు. ఇది విచిత్రం అండి, అర్థం కాని విషయాలు ఇవన్నీ. అయితే యేసు ప్రభు ఏమని నేర్పుతున్నాడు? దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. దేవుడు మనకు అర్థం కావాలంటే ప్రతి మనిషిని ప్రేమించటం నేర్చుకోవాలి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ఇంకేమంటాడు యోహాను గారు? మనము ఆయన ద్వారా జీవించున్నట్లు. ఆమేన్. ఏమంటాడు యోహాను గారు? మనము ఆయన ద్వారా, మనం ఎవరి ద్వారా జీవించాలి? ఆమేన్. త్రూ హిస్ సన్. ఎవరి ద్వారా జీవించాలి? మనం ఎవరి ద్వారా బ్రతకాలంటే యోహాను గారు చక్కగా చెప్తారు, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు
అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపాడు. ఎందుకు పంపాడట? మనము ఆయన ద్వారా జీవించాలి. వింటారా? ఆయన ద్వారా జీవించాలి. నెక్స్ట్, ఆమేన్. ఒక విలువైన మాట, అది అండర్లైన్ చేసుకోండి. దీని వలన ఆయన మన యందు ఉంచిన ప్రేమని ప్రత్యక్షపరచెను, రివీల్ చేశాడు. ఆయన మన యందు ఉంచినటువంటి ప్రేమ, మానవుని పట్ల దేవునికి ఉన్న ప్రేమకి నిదర్శనం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి పంపబడ్డాడు. అందుకే యోహాన్ గారు ఆ మాటలు రాస్తూ అంటాడు, మన యందు ఆయన ఉంచిన ప్రేమ ఆయన ద్వారా ప్రత్యక్షపరచబడింది. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో దాన్ని నిరూపిస్తూ మనం ఆయన ద్వారా జీవించున్నట్లు ఆయన్ని ఈ లోకంలోనికి పంపాడు. రైట్? పంపబడ్డాడు, తనంతటి రాలేదండి. యేసు ప్రభు పుట్టుక ఇన్స్టెంట్గా జరిగింది కాదు, అప్పటికప్పుడు జరిగింది కాదండి. ఆయన ఈ లోకానికి రావాల్సి ఉంది. ఎక్కడ పుడతాడో, ఎలా పుడతాడో, ఏ టైంలో పుడతాడో ప్రతిదీ వందల సంవత్సరాలకు ముందు ప్రవచించబడింది. విన్నారా? ఏ స్థలంలో పుట్టాలో, ఎవరికి పుట్టాలో, ఎందుకు పుట్టాలో వివరంగా ప్రవచించబడింది. ఆ ప్రవచనాలన్నిటినీ నెరవేరుస్తూ ఈ చరిత్రకి మధ్య కాలంలో గలతీ పత్రికలో దైవజనుడు పౌలు గారు రాస్తూ అంటాడు, కాలము సంపూర్ణమైనప్పుడు, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం. అంతేనా? అదే కదా. కాలము పరిపూర్ణమైనప్పుడు, ఫుల్ఫిల్ అయినప్పుడు, విన్నారా, దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి, ఆమె కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపెను. కాలం సంపూర్ణమైంది. అందుకే ఆయన అన్నారు, కాలము సంపూర్ణమైనది కనుక మీరు మారు మనసు పొంది సువార్తని నమ్మాలి. విన్నారా? ఎందుకు సువార్త నమ్మాలి? ఇది టైం సువార్త వినడానికి, నమ్మటానికి, వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి ఇది రైట్ టైం. యేసు ప్రభు పంపబడ్డాడు, తండ్రి చేత పంపబడ్డాడు. తనంతట తాను బలవంతంగా రాలేదు. విన్నారా? మనలాగా, విన్నారా, మనిషి ప్రమేయంతో రాలేదు, తండ్రి చిత్తాన్ని బట్టి వచ్చాడు. ఆయన పుట్టుకే ప్రత్యేకమైంది. జన్మ పాపము లేకుండా పుట్టిన ఒకే ఒక్క దేవుడు నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన జన్మ పాపము లేకుండా పుట్టాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఈ మాట కూడా మీకు చెప్పాలి, ఈ మాట కూడా చెప్పాలి. అక్కడికి వెళ్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుదాం. యోసేపు మరియా గర్భవతి అయిందని విని నీతిమంతుడు గనుక ఆ నేరం తన మీదే వేసుకుని దూరంగా వెళ్ళిపోదాంలే, ఒక ఆడపిల్ల జీవితాన్ని ఎందుకు పాడు చేయటం అని ఆలోచించుకొని చుండగా ప్రత్యక్షమై నీ భార్య అయిన మరియని చేర్చుకోవడానికి భయపడొద్దు. అదిగో చూడండి, గాబ్రియల్ దూత చెప్తున్నాడు, ఆమె గర్భము ధరించింది ఎలాగంటే, ఆమె, ఇది ఒక గొప్ప మర్మం. ఇది అందరికి అర్థమయ్యే విషయం కాదు, కాస్త వివేకం కలిగి ఆత్మీయ జ్ఞానం కలిగి ఉంటే తప్ప మట్టి బుర్రలకు అర్థం కాదు. ఆత్మ గర్భం ధరిస్తుంది. ఎందుకు ధరించకూడదు? వింటున్నారా? ఆత్మ మనిషికి రక్త మాంసాలు పుట్టించగలిగినప్పుడు, వింటున్నారా, ఆదికాండలో ఏమని రాస్తుంది?
నరుని నాసికారంధ్రముల్లో దేవుడు జీవ ఆత్మను ఓదగా. విన్నారా? ఈ ముక్కులోట జీవాత్మను పోస్తేనే ఇదిగో రక్త మాంసాలు తయారు అయినప్పుడు ఆ ఆత్మ గర్భాశయంలోకి వెళ్ళినప్పుడు రక్త మాంసాలుగా మారలేడా? సింపుల్ అండి. ఇది మనకి మాత్రం అర్థమవుతుంది, వేరే వాళ్ళకి అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు. రైట్. మొత్తానికి యోసేపుతో గాబ్రియేల్ గారు చెప్తారు, అయ్యా నీ భార్యని మరిని చేర్చుకోవటానికి అభ్యంతరపడకు, భయపడొద్దు. ఆమె గర్భం ఎలా ధరించిందంటే పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇట్ వాస్ హ్యాపెండ్. అంతే. చూడండి, ఒక్క సింపుల్ మాట. నీతిమంతుడు కనుక ఆ మాటని నమ్మాడు. ఆమె ఒక కుమారుని కంటుంది. గనుక విన్నారా? ఇమ్మానుయేల్ అని పేరు పెట్టాలి. వాస్తవానికి ఇమ్మానుయేల్ అని పేరు కాకుండా ఏమని పెట్టబడింది? ఎందుకు మార్పు చెందింది అంటే, విన్నారా, ప్రవచనాలు కాలాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా మారుతాయి. ఎగ్జాక్ట్గా జరగాలని రూల్ ఏం లేదు, కానీ దాన్ని ఫుల్ఫిల్ మాత్రం చేస్తుంది. ప్రవచనాలు పొల్లైనా సున్నైనా తప్పదు, దాన్ని ఇంకా మోడిఫై చేసి దాని సంపూర్ణమైన నెరవేర్పు జరుగుతుంది. ఆ రోజు ప్రవచించబడింది ఏంటంటే, దేవుడు మనకి తోడు అనే భావం చేత వచ్చే పేరు ఇమ్మానుయేల్. దాన్ని నెరవేర్పులో ఆయన ఇంకా లోతుగా వివరించి చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఎవరు? ఆమె ఒక కుమారుని కని. ఎందుకు యేసుగా పెట్టబడాల్సి వచ్చిందంటే, ఇది ఒక గొప్ప సబ్జెక్ట్ అండి. యేసు నామమునే ఎందుకు రక్షణ? పరలోకంలో ఈ పేరు ఉందా? విన్నారా? భూలోకంలో కదా పెట్టబడింది. ఈ పేరు యొక్క గొప్పతనం పరలోకంలో కూడా వర్తిస్తుందా? ఫర్ ఎవర్. విన్నారా? ఈ నామమునే రక్షణ పొందాలి, వేరొక నామమున రక్షణ ఇయ్యబడదు. ఈ నామం. రైట్. సరే, అది వేరే సబ్జెక్ట్, సమయం వచ్చినప్పుడు ధ్యానం చేద్దాం. యేసు అనే పేరు భూమి మీద ఆయనకు పెట్టబడింది. ఎందుకంటే ఆయనే తన ప్రజలని వారి పాపములో నుండి రక్షించును. మనకెవరు పుట్టారు? రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుడు యేసుగా ఎందుకు మారారంటే, ఆయన తన ప్రజల్ని వారి పాపాల్లో నుండి రక్షిస్తాడు గనుక ఆ ఇమ్మానుయేలు దేవుడు రక్షకుడుగా మారి కార్యం చేస్తున్నాడు గనుక యేసు అని పేరు పెడతారు. అంతే. తోడుగా ఉండటం కాదు, రక్షణ కార్యం చేస్తాడు గనుక ఇప్పుడు కొత్త నిబంధనలు ఆయన పేరు యేసు అని పెట్టబడుతుంది. ఆమె యేసు అని పేరుకి అర్థం ఏంటి? రక్షకుడు. క్రీస్తు అనే మాటకు అర్థం అభిషిక్తుడు. రక్షణ కార్యం చేయటానికి పరలోకం నుండి అభిషేకము చెయ్యబడి ఈ లోకానికి పంపబడ్డాడు గనుక ఆయన పేరు యేసు క్రీస్తు. స్తోత్రం. దేవుని పిల్లలారా, కొన్ని మంచి మాటలు చెప్పి ముగిచ్చేస్తాను, ఆలకించాను. కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఈ కుమారుడు ఎందుకు అనుగ్రహించబడ్డాడంటే, దేవుని ప్రేమ ఎలా ఉంటుందో మనకు పరిచయం చేయటానికి ఆయన కుమారుడు పంపబడటం ద్వారా దేవుని ప్రేమ మనకి ప్రత్యక్షపరచబడెను. ఆమె ఎందుకు ఆ ప్రేమ అంటే, మనము ఆయనతో కలిసి జీవించున్నట్లు, మనం ఆయనతో కలిసి జీవించడానికి దేవుని ప్రేమ మనకి భూమి మీద ప్రకటించబడింది, ప్రత్యక్షం అవటం అంటే కనబడటం. దేవుని ప్రేమ అందరికి అర్థం కాదండి, దేవుని ప్రేమ అందరికి తెలియదండి. ఇది నీకు తెలిస్తే మీరు ధన్యులే. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ ఎలా ఉంటుందో కొన్ని మాటలు చెప్తాను, ఆలకించు. మనము ఆయన ద్వారా జీవించినట్లు
ఆయన కుమారుణ్ణి మనకి అనుగ్రహించారు. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని, అద్వితీయ కుమారుని లోకానికి పంపాడు. పంపబడ్డాడు, కుమారుడు పంపబడ్డాడు. మనకెవరు ఇవ్వబడ్డా? పుట్టింది శిశువే, కానీ వచ్చింది ఎవరు? ద సన్ ఆఫ్ గాడ్. ఎవరండి? తండ్రికి ఏకైక కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. రైట్? దేవుని కుమారుడు ఈ లోకంలోకి రావటం ద్వారా లోకంలో ఏమేమి జరిగినాయి, ఆయన ఏమేమి ప్రకటించాడు, దేవుని కుమారుడు ఈ లోకంలో ప్రత్యక్షం అవటం ద్వారా మానవాళికి జరిగినటువంటి సంభవాలు, మేళ్ళేంటో 3 మాటలు చెప్తాను, ఆలకించండి. చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వాక్యం చూద్దాం. ఏంటన్నారా? సేవలు చేయించుకోవటానికి నేను రాలేదు. చూడండి, దేవుళ్ళకి సేవలు తెగ చేస్తుంటారు. దేవుడి సేవ విన్నారా? మోస్తారు, ఏంటేంటో చేస్తారు. కానీ యేసు ప్రభు చెప్తున్నారు, నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారం చేయటానికి వచ్చాను. నేను మీకు సేవ చేయటానికి వచ్చాను. అంత మాత్రమే కాదు, అనేకులకు ప్రతిగా నా ప్రాణం పెట్టడానికి వచ్చాను. ప్రపంచంలో ఏ దేవుడు ఇలాంటి మాటలు చెప్పలేదండి. అనేకులకు బదులుగా నా ప్రాణం పెట్టడానికి, మిమ్మల్ని విడిపించడానికి నేనే బలి అవ్వటానికి వచ్చా. అంటున్నారా? మరి సామెతల గ్రంథంలో చక్కని మాట రాయబడి ఉంటుంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, అట్టివాడు దుర్దశలో వానికి స్నేహితుడుగా ఉంటాడు. విన్నారా? నిజమైన స్నేహితుడట విడువక ప్రేమిస్తాడు. అందుకే 15వ అధ్యాయం యోహాను సువార్త ప్రభు అంటారు, నేను మిమ్మల్ని దాసులు అని పిలవక స్నేహితులు అని పిలుస్తున్నాను. మనల్ని ఆయన సేవ చేయించుకునడానికి ఇష్టపడలేదండి. మనకు సేవ చేసి మన కొరకు మన పొందాల్సిన శిక్షణ ఆయనే భరించి మనలందరినీ ప్రాణక్రయధనముగా విమోచన, మనల్ని విడిపించడానికి, మన మీద ఉన్న బాకీ చెల్లించడానికి ఆయన సిలువ ఎక్కడానికే ఇష్టపడి వచ్చిన ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. వీళ్ళారా, జాగ్రత్తగా వినండి. ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకు పంపబడ్డాడంటే విమోచన క్రయధనముగా అప్పగించుకోవటానికి. ఓకే, పరిచారం చేయించుకోవటానికి కాదు, చెయ్యటానికి వచ్చాడు. రెండోది, అందులోనే విమోచన క్రయధనముగా పెట్టడానికి కుమారుడు వచ్చాడు. రైట్? అలాగే లూకాసు వార్త 10వ అధ్యాయం 22వ వాక్యం చూద్దాం. విన్నారా? సమస్తము నాకు అనుగ్రహించబడి ఉన్నది, అప్పగించబడి ఉన్నాయి. కుమారుడు తప్ప తండ్రి ఎవడో ఎవరికి తెలీదు. ఓకే, చదువు. ఆమె యేసు ప్రభు ఈ లోకానికి పంపబడటం ద్వారా పరలోకంలో ఉన్న దేవుడు మనకు బయలుపరచబడుతున్నాడు. అర్థమవుతుందా? కుమారుడు తప్ప తండ్రిని ఎవ్వరు ఎరగరు. అలాగే యేసు ప్రభు వారు చెప్తారు, కుమారుడు ఎవనికి తండ్రిని బయలుపరచునో వానికి తప్ప ఆయన అర్థం కాడు. అర్థమవుతుందా? రకరకాల కామెంట్స్ తెగించి సాహసించి మాట్లాడుతున్నారు. ఎందుకో తెలుసా? అర్థం కాక.
అర్థం కాక పిల్లరా, చాలామంది సత్య దోషణ చేస్తూ పాపులారిటీ కొరకు పాకులాడుతున్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే విన్నారా, 100 అబద్ధాలు ఆడినా నిజం నిజం కాక సత్యము స్వతంత్రంగా ఉంటుంది. ఆమె సత్యము మనల్ని స్వతంత్రులుగా చెయ్యును. ఆమె సత్యాన్ని 100 మంది అబద్ధాలు ఆడినా దాన్ని మార్చలేరు. సత్యం సత్యమే, యేసే సత్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్న మాట ఆలకించండి. యేసు ప్రభు ఈ లోకానికి పంపబడటం ద్వారా తండ్రి బయలుపరచబడ్డాడు. స్తోత్ర, హల్లెలూయా. మూడవది ఆయన ఎందుకు వచ్చారు? ఆయన ఎందుకు వచ్చారండి? విమోచన క్రయధనము చెల్లించడానికి వచ్చారు. రెండవది పరలోకమందున్న తండ్రిని మనకు పరిచయం చేయటానికి వచ్చారు. ఆమె రైట్. మూడవది లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వాక్యం. జక్కయ్యతో ప్రభు చెప్తున్నారు, నశించిన దానిని వెతికి రక్షించుటకు ఏ కుమారుడు? మనిషి కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చారు. నాశనం అయిపోతున్న దానిని, అనగా జక్కయ్య నశించిపోవటం ఇష్టం లేక తన ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళి ఆ దినం జక్కయ్యతో మాట్లాడుతూ ఉండగా ప్రభు జక్కయ్యతో చెప్తున్నారు, నశించిన దానిని వెతికి రక్షించడానికి. రక్షకుడు పని ఏంటండి? నాశనం అయిపోతున్న ప్రతి దాన్ని బయటికి తీసుకురావటం, నాశన పంచులో ఉన్న వ్యక్తిని విడిపించటం రక్షకుని బాధ్యత. అందుకే ఆయన పేరు రక్షకుడు. హీస్ అవర్ సేవియర్. ఆయన ఎవరండి? రక్షకుడు. రైట్. ఒకటి విమోచన క్రయధనాన్ని చెల్లించడానికి వచ్చారు. రెండవది పరలోకమందున తండ్రిని బయలుపరచడానికి వచ్చారు. మూడోది నశించిన దాన్ని. రైట్. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వాక్యం చూద్దాం. 6వ అధ్యాయం. కష్టపడకుడు కానీ ఏ ఆహారం? నిత్య జీవాన్ని కలుగజేసే అక్షయమైన ఆహారం కొరకట మనమట. విన్నారా? బొమ్మ కోసం కష్టపడకూడదట. చాలామంది కష్టపడేదంతా దేనికోసం? జానుడు కడుపు నింపుకోవడానికి రాత్రి పగలు కష్టపడుతున్నారు. యేసు ప్రభు చెప్తున్న సింపుల్ సూత్రం ఏంటంటే, క్షయమైపోయే ఆహారం కొరకు మీరు కష్టపడాల్సిన అక్కర్లేదు. మీరు దేన్ని సంపాదించుకోవాలా? ఆయన నీతిని, రాజ్యాన్ని మీరు వెతుకుతూ ఉన్నట్లయితే. అర్థమవుతుందా? ఇది చాలాసార్లు విన్నాను, మరలా చెప్తున్నాను. మొదట మీ మనసు దేన్ని వెతకాలో తెలుసా? రాత్రి పగలు డబ్బు ఎలా సంపాదించుకుందాం, ఎలా మూట కడదాం. పొదుపు చేయటం తప్పు కాదు, కానీ డబ్బు సంపాదనే ధ్యేయంగా బ్రతకూడదు. వింటున్నారా? ఇది లోకస్తులు చేసే పని. లోకంలో ఉన్న వాళ్ళ పని ఏంటి? ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏమి మూట కడదామా. అప్పటికి ఆయనకి అర్థం కాలేదు కదా, అప్పుడు మూట కట్టేవాళ్ళు లేరే. ఇప్పుడు జనం అంతా కూడా కడుపు కట్టుకుని ఏం చేస్తున్నారండి? ఓ డబ్బు పోగేస్తున్నారు. ఏమైనా కడుపు తింటారా? తినరు. ఎవడో వస్తాడు తన్నుకుపోతారు. వింటున్నారు? అందుకని ఏమి తిందుమా, ఏం తాగుదామా, కొత్త బట్టలు లేవని ఎవరు చింతపడుతున్నారా? యేసు రక్తించి ఉంటే స్తోత్రం, లేకపోతే డబుల్ స్తోత్రం. వింటున్నారా? దాని గురించి చింత పడకూడదట. వింటున్నారా? అందుకే యేసు ప్రభు వారు ఇక్కడ చెప్తున్నారు, క్షయమైపోయే ఆహారం కొరకు మనం కష్టపడకూడదు. మరి దేని కొరకు కష్టపడాలట? అది అక్షయమైన ఆహారం కొరకే మీరు కష్టపడాలి. ఆమేన్. ఎవరిస్తారు? ఎందుకు వచ్చారు ఆయన? నిత్య జీవము కలుగజేసే అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడండి, మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఆమేన్. అందుకే ముద్ర వేసి పంపించారు. అక్షయమైన ఆహారం అంటే దేవుని వాక్కు. ఈ అధ్యాయంలో మీరు గమనిస్తే
వాళ్ళు అంటారు, అయ్యా మా పితరులు మన్నా తిన్నారు. తిన్నారు అంటే దేవదూతలు తినే ఆహారం అరణ్యంలో తిన్నారు, వాళ్ళకంటే నువ్వు ఇచ్చే ఆహారం గొప్పదా అని వాళ్ళు అడుగుతున్నారు. అందుకు యేసుప్రభువు వారు చెప్పారు, మీ పితరులు దేవదూతల ఆహారమైన మన్నా తినినను చచ్చిపోయారు, లేపబడకుండా చచ్చిపోయారు. నేను చెప్పే మాట ఏంటండి, నేనిచ్చే ఆహారం తినివాడు ఎన్నడూ సావడు. అంటే మరణము మీద జయం. ఎందుకంటే ఏం కావాలండి, ఏదో ఒక రోజు పోతాం, కానీ నిశ్చయం ఏంటంటే ఇదిగో ఎవరైతే నమ్మి బాప్తిసం పొంది యేసు రక్తము ఆయన శరీరంలో పాల్గొంటారో వారి శరీరాలు మాత్రమే మహిమా శరీరాలుగా ఎత్తబడతాయి. ఇది వాస్తవం, నిజం నిజం. అందుకే ప్రభు చెప్పారు, ఐ ఆమ్ ద లివింగ్ బ్రెడ్, నేనే జీవాహారం, నేను ఇచ్చే ఆహారం తినేవాడు ఎన్నటికీ చనిపో. అందుకే ప్రభు వారు చెప్తున్నారు, అక్షయమైన ఆహారం కొరకే మీరు కష్టపడండి, దానిని మనిషి కుమారుడు మీకు ఇచ్చును. యేసుప్రభు ఎందుకు వచ్చారు? నాలుగోది అక్షయం అనగా కుళ్ళిపోని ఆహారం. మీరు కానీ రాత్రి వండింది మళ్ళా రేపు రాత్రి దాకా పెట్టుకుంటే భలే ఉంటుంది కదా, విన్నారా? ఇంట్లో ఉండలేం, మనం చేసుకునే ఆహారం ఎలాంటిది, ఆయన ఇచ్చే ఆహారం అట్ట ఏమండి ఎన్నటికీ నశింప చేయదు. అందుకే అంటే దాని కొరకు మీరు కష్టపడండి. అంటే మీరు కష్టపడి నేర్చుకోవాల్సింది ఏంటి? పరలోకం నుండి వచ్చే దేవుని నోట నుండి వచ్చే మాటల కొరకు మీరు కష్టపడి ఇష్టపడి వాక్యాన్ని కొరకు మీరు ప్రయాసపడాలి. ఆమె అలాగే అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వాక్యం చూద్దాం. కుమారుడు మిమ్మల్ని ఎందుకు ఈయన కుమారుడుగా వచ్చాడు? మనల్ని ధర్మశాస్త్రము చేయలేని నీతిని నెరవేర్చడానికి స్వతంత్రులుగా చేయడానికి వచ్చాడు. అందుకే ప్రభు చెప్తున్నారు, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల ఆమె ఎందుకు వచ్చినట్టు? ఆయన ధర్మశాస్త్రపు కాడి కింద ఉన్న వారిని ధర్మశాస్త్రం ద్వారాను అన్యుల్ని సువార్త ద్వారా విడిపించడానికి స్వతంత్రులు. అంటే ఫ్రీ. విన్నారా? ఇప్పుడు జీతగాడికి ఎప్పుడు పడితే అప్పుడు సెలవు పెట్టుకోవటానికి ఉండదు. అది వ్యాపారస్తుడికి అయితే అర్థమైందా? అర్థమవుతుందండి. జీతగాళ్ళకైతే ముందే లీవ్ లెటర్ పెట్టుకోవాలి, పర్మిషన్ ఉంటేనే సెలవు తీసుకోవాలి. అదే వ్యాపారం సొంత పని చేసేవాడికి ఎవరినైనా అడగాల, ఇష్టమైతే వెళ్తాం, కష్టమైతే అంతే. స్తోత్రం, నేను రానంతే. ఎవడు అడుగుతాడండి? స్వతంత్రత. ఇలాగా దేవుని కుమారుడు మనల్ని ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే, ఈ లోక అధికారి వింటున్నారా? ప్రతి ఒక్కడికి లోక అధికారం కింద బ్రతుకుతున్నారు. వింటున్నారా? మన అవునన్నా కాదన్నా, తెలిసినా తెలియకపోయినా ఈ లోకమంతా కూడా సాతాను అధికారం కింద ఉంది. సాతానుడు ఈ లోకమంతటిని పట్టుకుని మనుషుల్ని జీవితాలు నాశనం చేస్తున్నారు. దాని పేరే పాపం, దాని పేరే పాపపు అధికారం. అందుకే దైవజనుడు కూడా పౌలు గారు కూడా ఒకసారి అంటాడు, నేను ఏది చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏది వద్దనుకుంటున్నానో అది మానలేకపోతున్నాను. అంటే ఈ లోక మర్యాద, ఈ లోకపు అధికారం ఇంకా మన మీద ఏలుబడి చేస్తుంది. ఈవేళ గమనించండి, ఆ అధికారము నుంచి స్వతంత్రులుగా చేసిన ఎడల మీరెవరో తెలుసా? స్వతంత్రులు. ఏది? కట్టబడిన గాడిద ఇప్పబడిన తర్వాత అది ఆయన అన్నారు, ప్రభు అన్నారు, అది నాకు కావాలి. ఏం చేసుకుంటావంటే నన్ను మోయాలి, నన్ను ఊరేగించాలి, నన్ను మోసే వ్యక్తిగా అది మారాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఎందుకు స్వతంత్రులుగా చేయబడాలంటే యేసయ్య నామాన్ని మోయటానికి, యేసయ్య నామాన్ని ఆరాధించటానికి. అదే క్రైస్తవ్యం. క్రీస్తును మోసేవాడే, క్రీస్తును కలిగి ఉన్నవాడే క్రైస్తవుడు. ఈ శుభవేళ కుమారుడు ఎందుకు పంపబడ్డాడు అంటే మనల్ని స్వతంత్రులుగా చేయటాడు. ఐదో
మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యం చదువుతాం. మనమందరం ఎవరు? దేవుని సంబంధులం. ఓకే, లోకమంతా కూడా ఎవరి ఆధీనంలో ఉందండి? దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదుము. ఎవరిని ఎరగాలని? దేవుళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. అయితే వీళ్ళల్లో అసలోడు ఎవరు? విన్నారా? అసలు నోటికి దొంగ నోటికి ఎలా తేడా ఎట్లా తెలుస్తుందో తెలుసా? ఏమండి, దొంగ నోటికి అసలు నోటికి తేడా ఏంటి? అసలు నోటు నలిగిపోయి చినిగిపోయి చిందర వందరగా ఉంటుంది. అది డూప్లికేట్ నోట్ అయితే కలకలకల్లాడిపోద్ది, ఎందుకంటే చేతులు మారదు కదా. విన్నారా? పిల్లపిల్లలాడిపోద్ది. అందుకని కొత్త పిల్లపిల్లాడుతున్న నోట్లు జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకని ఇది ఒరిజినల్లో కాదు. ఎందుకు వచ్చింది గొడవ? అసలు ఒరిజినల్ నోట్ ఎలాగుంటుందండి? నలిగిపోయి క్రష్ అయిపోయి, ఇక ఆడవాళ్ళ చేతిలో పడితే వాళ్ళు చెమటలు పట్టించి సరిపేసి ఉతికి దాన్ని రూపం మారిపోయి, విన్నారా? అది యేసు ప్రభు సిలువ ఎక్కినప్పుడు ఎట్లా ఉంటుందో అటు మారిపోయి. అంటే అర్థం ఏంటో తెలుసండి? మనము సత్యవంతుణ్ణి ఎరగాలి. ఎవరు వీళ్ళలో నిజమైనది? దైవత్వపు లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? ఎవరు సత్యవంతుడు ఎరుగుటానికి చదవాలి. మనము సత్యవంతుడైన దేవుని యందు ఉన్నామని. ఆయన వచ్చి ఏం చేశాడు? వీళ్ళందరూ దేవుళ్ళు అని చెప్పుకుంటున్నారు కదా, దైవత్వం అంటే ఏంటో నిరూపించి నెరవేర్చి చెప్పి మనల్ని సత్యవంతుడైన దేవుడికి అప్పగిస్తున్నారు. సత్యవంతుడైన దేవుణ్ణి ఎరగవలనని ఆయన కుమారుడు వచ్చి మనకి ఏం చేశాడు? ఆమె చదవాల మనం. ఆమె ఎంతకంటే గొప్ప స్టేట్మెంట్ ఏం కావాలా? ఆయన ఎందుకు వచ్చారు? నిత్యము జీవించడానికి. మనిషి ఆ మార్గం తెలియక ఏవేవో పనులు చేస్తున్నా, నిత్యము బ్రతకాలని. చనిపోయిన తర్వాత కూడా బ్రతకడానికి ఎన్నో కార్యక్రమాలు మానవుడు ఈ లోకంలో చేస్తున్నాడు. అయితే అది ఎరగక మనిషి కొట్టుకుపోతుంటే, ఆ కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడే దిగొచ్చి, మనోళ్ళు అంటారు కదా, నేను చేయాలంటే దేవుడు దిగి రావాలని. ఒక పిచ్చోడా, ఆయన దిగొచ్చి చాలా కాలం అయింది. అర్థమవుతుందండి? దేవుడు దిగివచ్చి చాలా కాలం అయింది. దిగివచ్చి ఏం చెప్పాడు? ఏం నెరవేర్చాడు? ఏం చూపించాడు? ఏం బోధించాడంటే, విన్నారండి, సత్యవంతుణ్ణి ఎరగవలనని. ఈ లోకంలో చాలామంది దేవుళ్ళుగా కొలవబడుతున్నారు, దైవత్వపు లక్షణాలే లేకుండా. ఆ వివేచన, ఆ గ్రహింపు మనకి దేవుడిచ్చాడు. స్తోత్ర. ఇది కలగాలని, ఇది మనకు తెలియాలని ఆయన్ని ఈ లోకానికి పంపాడు. అందుకే యోహాను గారు యేసు ప్రభుని బాగా దగ్గరగా పరీక్షించి చూశారు. ఈ పత్రిక మొదట్లో ఆయన రాస్తూ అంటాడు, మేము ఏది కనులారా చూసామో, ఏది మా చేతులు తాకి చూశాయో, ఏది మేము చెవులారా విన్నామో దాన్ని గురించి మేము చెప్తున్నాం. మా కళ్ళతో చూసిన దాన్ని, మా చేతులతో ఎవరినైతే పట్టుకుని చూసాయో, ఎవరి మాటలైతే విన్నామో ఆయన గూర్చే చెప్తున్నాం. వేరొకరిని గూర్చి మేము మాట్లాడట్లేదు. ఆయన చివరిలో, ఈ పత్రిక చివరిలో రాస్తూ అంటాడు, మనము సత్యవంతుణ్ణి ఎరగవలనని వచ్చి. ఆమేన్. వివేకం, ఎవరు నిజం ఎవరు కాదు, ఎవరు చేతులెత్తి దండం పెట్టడానికి యోగ్యుడు, వివేకం ఉండాలి. ఎవరికి పడితే వాళ్ళకి దండం పెట్టుకోడు, ఎవరికి పడితే వాళ్ళకి సాగిలు పడకూడదు, ఎవరికి పడితే వాళ్ళని ఆరాధన చేయకూడదు. వివేకం ఉండాలి, వివేకం ఉండాలి. వీళ్ళరా, ఇది యేసయ్య రాక ద్వారా మనిషికి వివేకాన్ని నేర్పించారు. ఆ రోజుల్లో ఒక స్త్రీ పాపంలో పట్టబడితే ఆమెను తీసుకొచ్చి యేసుప్రభు పాదాల దగ్గర పడేశారు. ఎక్కడ? 5వ అధ్యాయం మార్కు సువార్త. తీసుకొచ్చి వాళ్ళు అడుగుతున్నారు ఏమనంటే, బోధకుడా, ఇదిగో ఈమె
పాపము చేస్తూ లోకా సువార్త 5 పాపంలో పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చి ఆయన ఎదుట పెట్టి, అయ్యా ఈ స్త్రీ పాపం చేస్తుండగా పట్టుబడి, మాకు మోషే గారు ఏం చెప్పాడంటే, ఇది ఇలాంటి మనిషి సమాజంలో ఉంటే సమాజం అంతా పాడైపోద్ది కనుక మీరు 5వ అధ్యాయం యోహాను సువార్త అదేనా 8వ అధ్యాయం యోహాను సువార్త 4వ వాక్యం చూద్దాం. బోధకుడా పట్టబడింది, మాకు మోషే గారు నేర్పించారు, పాపం చేసిన వ్యక్తిని రాళ్ళతో కొట్టమని చెప్పాడు. నాకు అర్థం కాదు, మీకు అర్థం కావాల్సి, పాపం ఇద్దరు చేస్తారా ఒకరు చేస్తారా? మరి ఇద్దరు చేస్తున్నప్పుడు ఇద్దరిని పట్టుకుని రావాలి కదా. మరి వాడు డబ్బులు ఉన్నవాడు కాబోలు, ఇంకేం పేదరాలు కాబోలు, వాడిని వదిలేసారండి. సమాజం చూడండి ఎంత దుర్మార్గులు. నేరం చేసిన వాళ్ళు ఇద్దరిని పట్టుకోవాలి కదా. స్త్రీని మాత్రం తీసుకొచ్చి నిలబెట్టి అడుగుతున్నారు, బోధకుడా ఈమె వ్యభిచారం చేస్తుండే మేము పట్టుకున్నాం, మోషే గారు ఇలాంటి మనుషుల్ని రాళ్ళతో కూడా చంపమన్నాడు, అయినను నువ్వేం చెప్తావో మేము విందామని తీసుకొచ్చాం. ఏం చెప్తావు చెప్పు, న్యాయం చెప్పయ్యా, ధర్మం చెప్పయ్యా అని అడిగారు. యేసు ప్రభువు వారు అన్నారు, నిజమే, ఇలాంటి వ్యక్తిని సమాజంలో ఉండటం మంచిది కాదు, రాళ్ళతో కొట్టాల్సిందేను. అయితే నా మాటేనండి, ఏంటంటే మీలో పాపమే చేయని వాడు మొట్టమొదటిగా మీ మీద రాయి వేసి కొట్టండి. ఒక్కొక్కటి గుండెల్లో రాయబడింది. వాళ్ళతో చెప్పి ఏదో రాస్తున్నాడు నేల మీద కూర్చుని, రాత్రి కొడదామని పై మాటకి అందరూ నన్ను పాప అనుకుంటారేమని కొడదామని యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన రాస్తున్నప్పుడు ఒక్కొక్కటి చరిత్ర ఆ నేల మీద కనబడిపోయి, అమ్మ బాబోయ్ ఇది కానీ ఎవరైనా చదివితే నా జీవితం బట్టబయలైపోద్దని, రాను ఆ రాయి అక్కడ పడేయని వెళ్ళిపోవడం, రాను రాయి అక్కడ పడేయటం వెళ్ళిపోవడం. అలాగా ఆ రోజు జరిగిన విచిత్రం ఏంటంటే, చిన్న బిడ్డ మొదలుకొని ముసలివాడి వరకు రాళ్ళు పడేసి ఒక్కడు కనపడతలేదు. కొంతసేపటికి యేసు ప్రభు ఏంటి శబ్దం రావట్లేదు, రాళ్ళతో కొడతలేదు ఏంటని తలపైకి చూస్తే ఒక్కడు లేడే. మీరు బైబిల్ గమనిస్తే చిన్న బిడ్డలు కూడా పాపం చేస్తారా? ఎస్, ఊహ తెలిసిన దగ్గర నుంచి మానవుని బుద్ధి, మానవుని మేధస్సులో తలంపుల్లోనే ఉంది పాపం. ప్రియులారా, ఇది వాస్తవం. అందుకు యేసు ప్రభువు వారు ఆమెతో అంటారమ్మా, ఎవరు నిన్ను శిక్షింపలేదా? లేదు బోధకుడా. అయ్యా గడగడ వణిగిపోతుందండి, సావు దగ్గర పడిన మనిషి గడగడ వణిగిపోతూ, లేదు బోధకుడా అని చెప్తే ఆయన అన్నారు కదా, నేను కూడా నిన్ను శిక్ష. ఏం ప్రేమ అండి. మనుషులు తమ తప్పులు ఒప్పుకోరు కానీ ఎదుటోళ్ళు తప్పులు మాత్రం వెతికి పెడతారు. కానీ నా యేసు ప్రేమ పాపిని సహితం శిక్షించడానికి అర్హుడే. ఎందుకని? పాపం లేనివాడు శిక్షించడానికి అర్హుడే. కానీ ఆయన ప్రేమ ఎలాంటిదంటే గొప్ప ప్రేమ. మనుషుడు ఎవ్వడు కూడా క్షమించలేని మనిషిని కూడా క్షమించిన ఏకైక ప్రేమ. పిల్లరా, ఈ దైవికమైన ప్రేమ పరలోకం నుండి దిగి వచ్చింది. ఆ ప్రేమే కనుక లేకపోతే అందరూ చచ్చిపోవాల్సింది, అందరూ నేరమే. ఎందుకని బైబిల్ ఏమని చెప్తుంది? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమని పొందలేకపోతున్నారు. కనుకనే ఆయన రావాల్సి వచ్చింది.
పిల్లరా, యేసు ప్రభు ఈ లోకానికి రావటం ద్వారా చివరిది ఏం ప్రత్యక్షపరచబడింది? సత్యం ప్రకటించబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకి కుమారుడు అనుగ్రహించబడ్డాడు. కుమారుడు ఎందుకు అనుగ్రహించబడ్డాడు? విమోచన క్రయధనమును చెల్లించడానికి, తండ్రిని మనకి పరిచయం చేయటానికి, నశించిన దాన్ని వెతకడానికి, నిత్య జీవమైన ఆహారాన్ని మనకు పరిచయం చేయటానికి, ఐదోది స్వతంత్రులుగా చేయటానికి. లోకమంతా కూడా సాతాను అధికారంలో ఉంది, కానీ మనకి సత్యవంతుడైన దేవుణ్ణి ప్రకటించి మనల్ని స్వతంత్రులుగా చేయటానికే దేవుని కుమారుడు మన మధ్యలో ప్రత్యక్షమైనాడు. అందుకే లేఖనాల్లో యోహాను గారు ఆ మాటలు రాస్తూ అంటాడు, దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేని వాని యందు, చూద్దాం చివరి మాటలు అవే, 4వ అధ్యాయం 1 యోహాను పత్రిక, చాలా విలువైన మాటలు చదివి ముగించుకుందాం. 4వ అధ్యాయం 8వ వాక్యం చదువుతున్నారు. దేవుడు ప్రేమస్వరూపి. ఏంటారా? మళ్ళీ ఏముండాలా? ఏ ప్రేమ? అందరిని ప్రేమిస్తానండి, కనపడిన దానివల్ల ఎంట పడతానంటే కుదరదండి. ఆ ప్రేమ కాదు నేను చెప్పేది. ప్రేమ లేని వాని యందు ఏంటారా? ప్రేమ లేకపోతే దేవుడు అర్థం కాడు. కనుక ప్రతి మనిషిని, ప్రతి వ్యక్తిని మనం ప్రేమించగలగాలి. ఆమె ప్రేమ లేని వాని యందు దేవుడు ఉండడు. ఆమె ఎందుకు పంపాడు? మనము అది నువ్వు ఆయన ద్వారా బ్రతకాలి, ఆయన ద్వారానే ప్రార్థన చేయాలి, ఆయన ద్వారానే విజ్ఞాపన చేయాలి, ఆయన ద్వారా యాచన చేయాలి. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపాను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ఆమె దేని ద్వారా? ప్రేమస్వరూపి అని దేవుడి లోకానికి వచ్చి 2024 సంవత్సరాలు దాటుతుంది. అందుకని ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ స్వరూపి అని దేవుని కలిగి ఉండాలి. ప్రేమ ఎక్కడ ఉంటుందో దేవుడు వారి మధ్యలో ఉంటాడు. కనుక లోకాన్ని ప్రేమించిన దేవుడు మనల్ని కూడా కోరుకుంటుంది ఏంటంటే ఆయన పోలికలు పుట్టిన ప్రతి మనిషిని ప్రేమించాలి, ప్రతి వ్యక్తిని మనం ప్రేమించాలి, గౌరవించాలి. ప్రేమ ఎక్కడుంటుందో దేవుడు అక్కడ ఉంటాడు. ప్రేమ మధ్యలోనే, అందుకే రోమపత్రికలో పౌలు గారు రాస్తూ అంటాడు, పరిశుద్ధాత్మ ద్వారా 5:5 ఏమని రాస్తుంది? మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మల ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. వీళ్ళారా, నమ్మి బాప్తిస్మం పొందండి. ఎన్నో వాక్యాలు వింటున్నారు, సంవత్సరం ఆఖరికి వచ్చేసారు. ఇంకా మీరు ఎవరైనా బాప్తిస్మం పొందకపోతే కొత్త సంవత్సరం రాబోతుంది, ఒక కొత్త తీర్మానం చేసుకోండి. బాప్తిస్మం ద్వారా రక్షణ అనుభవంలోకి రాగలుగుతారు. రక్షణ పొందిన వారిని ఆయన ఆత్మ స్వాధీనంలోకి తెచ్చుకుంటాడు. ఆత్మచేత నింపబడతారు. ఆ ఆత్మచేత నింపబడితేనే దేవుని ప్రేమ నీ హృదయంలో కుమ్మరించబడుతుంది. దేవుని ప్రేమ మీ హృదయాల్ని ఏలునుగాక. దేవుని ప్రేమ మీ కుటుంబాల్ని ఏలునుగాక. ఆమె